సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన సినిమా గురించి చర్చ జరుగుతుంది. అదే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు రూపొందించిన సింగీతం. విడుదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. సినీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తుంది. ఈ సినిమా గురించి తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక సినిమా నచ్చితే దానిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే ఎన్టీఆర్ ఈసారి కూడా సింగీతంపై ప్రశంసలు కురిపించారు. సినిమాను వీక్షించిన తర్వాత తన స్పందనను పంచుకున్న ఎన్టీఆర్ ఈ చిత్రం తన మనసుకి బలంగా తాకిందని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చూపించిన సృజనాత్మకతను తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కానీ సింగీతం శ్రీనివాసరావు మాత్రం ఆలోచనలకు వయస్సు ఉండదని మరోసారి నిరూపించారని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాల అనుభవం ఉన్న ఒక దర్శకుడు ఇప్పటికీ కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ప్రయాణం కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పబడింది. చాలా సంవత్సరాలుగా తన మనస్సులో ఉన్న ఒక ఆలోచనలను తెరపైకి తీసుకురావాలనే దర్శకుడి కళ ఇప్పుడు నిజమైందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఆ కళను సాకారం చేయడంలో నిర్మాతల పాత్ర కూడా కీలకమని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఒక గొప్ప కళాకారుడి కళను నిజం చేయడం సాధారణ విషయం కాదని, అందుకు ఎంతో నమ్మకం, అంకితభావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువచ్చిన చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక సినిమా సంగీతం గురించి కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక మంచి కథకు సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సన్నివేశంలో సంగీతం కథకు అనుగుణంగా ప్రయాణిస్తూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి సినిమా అనుభూతి కలగాలంటే కథ, నటనతో పాటు సంగీతం కూడా బలంగా ఉండాలి. ఈ సినిమాలో ఆ అంశం అద్భుతంగా పనిచేసిందని సినీ అభిమానులను కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే సినిమా ప్రచారంలో అనుసరించిన విధానం కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందే ట్రైలర్లు విడుదల చేయడం చూస్తుంటాం. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం భిన్నమైన విధానాన్ని అనుసరించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇలాంటి కొత్త ఆలోచనలు కూడా సినిమా ప్రత్యేకతను పెంచుతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ప్రయత్నం ఈ ప్రాజెక్టులో కనిపించిందని చెప్తున్నారు. మొత్తానికి సింగీతం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కళలకు వయస్సు ఉండదని చెప్పే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. దశాబ్దాల అనుభవం ఉన్న దర్శకుడు ఇప్పటికే తన సృజనాత్మకతతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుండడం నిజంగా అభినందనీయమైన విషయం. ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ప్రశంసలతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే మంచి స్పందన అందుకుంటున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.